ఎవరో కోరుకోలేదు, నువ్వు మాత్రమే కోరుకున్నావు, తప్పకుండా జరుగునుగాక అని. ఇంతకీ నువ్వు బిల్డింగ్ అడగలేదు, పొలం అడగలేదు, డబ్బు అడగలేదు, ఎందుకు మీ అన్నీతో సమాధానం అడిగారు, కోరుకుంటున్నావు అని అడిగితే, ఏముందండి ఆయనకి పిల్లలు లేరు, ఒక 5 కోట్ల ఆస్తి ఉన్నది, మళ్ళీ ఎవరికన్నా కానీ ఇచ్చేస్తాడేమో అని భయం వేసి. చాలాసార్లు మనుషులు స్వార్థపరులు, స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆమోసు కాంటెక్స్ట్ చూసినప్పుడు, లేకపోతే యాకోబు కాంటెక్స్ట్ చూసినప్పుడు అలాగే ఉంది. యాకోబు కాంటెక్స్ట్ అంటే ఇందాక యాకోబు రాసిన పత్రిక చదువుకున్నాం కదా. ఈ యాకోబు రాసిన పత్రిక చదివినప్పుడు ఆ కాంటెక్స్ట్ ఎలాగున్నా తెలుసా? ఐ థింక్ మీరు ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలి. 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే భారతదేశంలో కూడా ఎలాగున్నదంటే, అందరూ పంట పొలాలు కోసుకోవడం, రోడ్లు వేసుకోవడం, తుప్పలో చెట్లు నరకడం, ఆ నరికిన చెట్లు ఏమన్నా ఉంటే తీసుకొచ్చి పొయ్యి వెలిగించుకోవడం, మళ్ళీ సాయంకాలమో పొద్దుటో వెళ్ళడం, పేడ ఉంటుంది ఎండిపోయి పిడకలు అవుతాయి, అది తెచ్చుకుని పొయ్యి మంట పెట్టుకోవడం. కూలి సరిగా ఉండేది కాదు. మహా అయితే మగవాళ్ళకి 25 రూపాయలు, ఆడవాళ్ళకి 10 రూపాయలు, 12 రూపాయలు. ఆ కూలి పనులు కూడా సరిగా చేతికి ఇచ్చేవారు కాదు. ఏం చేసేవారంటే, ఎత్తలేరా తర్వాత అనేవారు. అది తెచ్చుకుని ఒక 10 సార్లు తిరగాలన్నమాట. ఈ లోపల ఇతను డబ్బులు కూడా పోతూ ఉండే, కూలి డబ్బులు కూడా పోతూ ఉండే. ఆ విధంగా ధనవంతులు ఈ పేద ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా ఒక అప్పు చేశారనుకోండి, తీర్చడానికి ఇంకా పొలాలు అమ్మేయాలి. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేయాలనుకోండి, ఏ పొలమో ఇల్లు అమ్మేసుకోవాలి. అంత దరిద్రమైన దీన స్థితికి వీళ్ళు పడిపోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉండదు. మరి దేవుని కృపను బట్టి ఈ మోడర్న్ ఏజ్లో ఆఫ్టర్ 20s అంటే 20K అంటారా, 2K 20K, మొత్తానికి ఈ 2000 సంవత్సరం నుంచి మొత్తంగా ఒక అద్భుతమే జరిగింది. ఆ అద్భుతం ఏంటంటే, ప్రజల కూలి మారింది, జీవన విధానం మారింది. ఇప్పుడు ఒక్కరోజు పనికి వెళ్తే 1000 రూపాయలు వస్తున్నాయి. దాంతో మొబైల్ ఫోన్ కంపల్సరీగా ఉండాలి, బైక్ కంపల్సరీగా ఉండాలి, అందులో ఇంటర్నెట్ కంపల్సరీగా ఉండాలి. అతను ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఫోన్పేలు, గూగుల్ పేలు, 1 గంట స్క్రూ బిగితే 500 కూలి ఇచ్చేయాలి. అలాగున్నప్పటికీ ఈ పేదరికం అనేది చాలా పోయింది అనే ఆలోచనలో ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు. ఒక రోజు కూలి మంచాన పడ్డాడు అనుకోండి, ఏ టైఫాయిడ్ వచ్చి వెంటనే అప్పు తీసుకోవడానికి వెళితే 100కి 5 రూపాయలు. ఈ మధ్యకాలంలో కూడా అప్పులు తీర్చలేక చచ్చిపోయే వాళ్ళు న్యూస్ ఇంకా పేపర్లోకి వస్తూనే ఉంది. ఇలాగా ఉంటామన్నారు. యాకోబు దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు. అంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయనకి సహోదరులు సహోదరులు కూడా ఉన్నారని బైబిల్ తెలియచేస్తూ ఉంది. ఆయన ఆ కుటుంబంలో ఉన్నప్పుడు అక్కడ ఉండే సమస్యలను అర్థం చేసుకున్నాడు. బహుశా వీళ్ళది పేద కుటుంబం అని మనం బైబిల్ చూస్తే తెలుస్తుంది. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టే గొవ్వలను తీసుకెళ్ళి, పౌరాలను తీసుకెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో వారు సమర్పిస్తారు. అంతేకాదు, వాళ్ళ తండ్రి వడ్రంగి పని చేసుకుంటూ ఉండేవాడు. వడ్రంగి అంటే ఎంత కష్టపడితే ఇంట్లో గడుస్తుందో ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబం కూడా బహుశా ఇంచుమించుగా వెలివేయబడిందే అని చెప్పుకోవాలి. కారణం ఏంటంటే, మరియా ఒక కన్య, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. వాళ్ళు రక్షకుడు పుట్టాడు అన్న తలంపు వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు ఏమంటే, యోధా మతంలో ఇలాంటిది జరుగుతుందా అనుకున్న పరిస్థితిలో ఇప్పుడు మరియా, యోసేపు, యేసుక్రీస్తు, యాకోబు, ఇంకా అతని సహోదరులు సహోదరులు అందరూ ఒక కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో బహుశా పేదరికాన్ని అనుభవించి ఉంటారు. వారికి అవసరత చాలా ఎక్కువ ఏర్పడి ఉంటుంది. అందుకనే యాకోబు చాలా చక్కని విషయాలు ఈ యొక్క పత్రికలో చర్చించాడు. ఎలాంటి విషయాలంటే, ఒకసారి ఏమంటాడంటే, మనము ఏం చేయాలి, జూవిష్ క్రిస్టియన్ ఐడెంటిటీ అంటే ఏంటంటే, యూదులు క్రైస్తవులు ఎలాగ ఉండాలి,
యూదులు ఎలా ఉండాలి. యూదులు ఒక్కొక్కసారి వాళ్ళ అధికారాన్ని చలాయిస్తూ ఉండేవారు. క్రైస్తవులు కూడా వారు పోరాటం కొనసాగిస్తూ ఉండేవారు. అప్పుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని దీనిలో చూపిస్తూ ఉండేవారు. వారికి ఒక్కొక్కసారి ఎక్కువగా సోషలాజికల్ స్టేటస్ ఫీలింగు, లేకపోతే ధనవంతులు పేదవాళ్ళ యొక్క ఫీలింగు చాలా ఎక్కువ ఉంటూ ఉండేది. అందుకని ఈ ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చూసుకున్నప్పుడు, ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒక వ్యక్తి, లేదంటే చేతికి ఉంగరం పెట్టుకున్న వ్యక్తి, లేదంటే ఉంగరం లేదనుకోండి అతను దరిద్రుడి కింద లెక్క. ఇప్పటికీ కూడా చాలాసార్లు ఎలా ఉండదంటే, ఒక్కొక్కసారి 5 వేళ్ళకి 5 ఉంగరాలు పెట్టుకుంటే లుక్ వేరేగా ఉంటుందంట. ఉంగరాలు ఏమీ లేకపోతే ఏమీ లేదు అనుకుంటారంట. చేతికి బ్రాస్లెట్ పెట్టుకోవాలి, ఉంగరాలు పెట్టుకోవాలి, లేకపోతే నడుస్తూ ఉంటే సెంటు వాసన రావాలి. ఇలాంటివన్నీ సోషలాజికల్ స్టేటస్ అనుకుంటారు. సమాజంలో అంత స్టేటస్ ఉన్నదే, అందుకని చాలా ధనవంతుడు అనుకుంటారు. బైబిల్ గ్రంథంలో చెప్తుందంటే ఇటువంటివన్నీ కూడా సమాజంలో ఇది స్టేటస్ కాదు. ఎలా ఉంటుంది చూడండి. మనం చూసుకున్నప్పుడు ఈ వచనాలు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేదంటే బైబిల్ ఇట్ ఈస్ కాలింగ్ ఫర్ సోషల్ జస్టిస్, అంటే సామాజిక న్యాయం కోసం బైబిల్ ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంది. ఆ కాలంలో ఇది చూడండి, ఎందుకు ఇప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు అంటాం రై కొట్టుకోకూడదు అన్నాం అనుకో, అక్కడ కొట్లాట జరుగుతుంది కాబట్టే కొట్టుకోకూడదు అంటూ ఉన్నాం. మీరు ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తున్నారంటే అక్కడ ప్రేమ లేదు కాబట్టే ప్రేమ కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నారు. అక్కడ ఈవెన్ క్రైస్తవులైన ధనవంతులు కూడా ఇలాంటి డిస్టింక్షన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ధనవంతులు కలిసి ఉంటాం అన్నారు, పేదవాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడుని పేదవాళ్ళ పక్షంగా ఆయన పని చేస్తూ ఉన్నాడు. యాకోబు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు పేదవారిని అసహించుకుంటూ ఉన్నారు, దరిద్రులను మీరు దూరం చేస్తూ ఉన్నారు. మీరు అలా ఉండకూడదు, మీరు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు తెలుసా? మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును మీరు దూషింపజేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే 6వ వచనంలో చూడండి, మీరు దరిద్రులను అవమానపరుస్తున్నారు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపిస్తున్నారు, మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా. ఈ విషయాలన్నీ చదువుకుంటూ పైకి వెళ్ళిపోతే మనసుల్లో భేదాలు పెట్టుకుంటూ ఉన్నారట, దురాలోచనలు చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, మన ప్రస్తుత కుటుంబ జీవితాల్లో కూడా ఇవే కనిపిస్తూ ఉన్నాయి. భేదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య భేదాలు, అక్క చెల్లెళ్ళ మధ్య భేదాలు, ఆడబడుచుల మధ్య భేదాలు, ఇంకా ఈవెన్ భార్యాభర్తల మధ్య భేదాలు, ఇలాంటి భేదాలు ఎక్కువైపోయినాయి. భేదాలు ఎందుకు వస్తాయి? కుళ్ళు కుట్రల వల్ల, లేకపోతే స్వార్థాల వల్ల. ఒకళ్ళు ఎక్కువ చదువుకున్నారు, ఒకళ్ళు తక్కువ చదువుకున్నారు అనుకోండి, అక్కడికి ఈర్ష్య పుడుతూ ఉంటుంది. లేదంటే ఒకరికి జ్ఞానం ఎక్కువగా ఉంది, కొంచెం ఒకళ్ళు చదువు తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఇద్దరికి మధ్య పోరాటం ఏర్పడుతుంది. లేదంటే ఒకళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, వేరొకళ్ళకి రాలేదు, అక్కడి నుంచి సణుగులు మొదలవుతూ ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ మనసుల్లో భేదాలు పెట్టుకుంటూ ఉన్నారు, మీరు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉన్నారు, దురాలోచనలు చేస్తూ ఉన్నారు. మనము ఏం చేస్తూ ఉంటామంటే, సాధారణంగా ఈ దురాలోచనలు ఎలాంటివన్నీ ఇంట్లోంచే స్టార్ట్ అవుతాయి, కుటుంబాల్లో పిల్లల మధ్య స్టార్ట్ అవుతాయి. వాటిని మనం కలిగి ఉండకూడదు. ఎథికల్ కరెక్షన్స్ మరి యాకోబు చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ కరెక్షన్స్ అంటే, మనము క్రైస్తవులుగా ఉన్నప్పుడు కొన్ని మంచి పనులు మనం చేయాలి. ఏంటంటే ముఖ్యంగా ఈ భేదములు పెట్టుకోవడం అనేది, లేదంటే భర్త మీద, పిల్లల మీద, లేకపోతే బంధువర్గం మీద ఇలాంటివి కుళ్ళు కుట్రలు పెట్టుకోవడం అనేది మనం మానడానికి ప్రయత్నం చేయాలి. మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మామిడి చెట్టు వేయాలనుకోండి, ఖచ్చితంగా ఒక విత్తనం తీసుకెళ్ళి వేయాలి. ఏదన్నా స్టార్ ఫ్రూట్ వేయాలనుకోండి, ఒక విత్తనం కొనుక్కొచ్చి తీసుకొచ్చి వేయాలి. అదే గడ్డి వేయాలనుకోండి, మీరు ఏం చేయక్కర్లేదు, అలాగ వర్షం వచ్చినప్పుడు 4 రోజులు వదిలేస్తే గడ్డి వచ్చేస్తుంది. అలాగే అక్కడ పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోతాయి. మంచి మొక్క వేయాలంటే మీరు శ్రమపడి వేయాలి.
అదే పిచ్చి మొక్కలు ఎలా పడితే అలాగ వచ్చేస్తాయి. మన జీవితాల్లో స్వార్థాలు, మన జీవితాల్లో గొడవలు, మన జీవితాల్లో కుళ్ళు కుతంత్రాలు, అసూయలు నార్మల్గా వచ్చేస్తూ ఉంటాయి అంతే. వాటిని పెంచి పోషించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు, కానీ వాటిని పెరికివేయవలసిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ఒక తోట వేసాము. అక్కడ గోంగూర మిగతా మొక్కల మధ్య ఇవి పెరుగుతలేదు, కానీ గడ్డి మాత్రం చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంది. ఈ గడ్డి పీకించడానికి మరలా ఒక వ్యక్తిని మనం సపరేట్గా పెట్టవలసి వస్తుంది. ఒకవేళ అలా పెట్టలేదనుకోండి, మన అసలైన మొక్కల కంటే ఈ గడ్డి లేదంటే ఇతర చెత్త పెరిగిపోయి మంచి మొక్కల్ని అణిచేస్తూ ఉంటుంది. మన జీవితాల్లో అలాగే జరుగుతూ ఉంటుంది. కుటుంబ జీవితాల్లో, భార్యాభర్తల జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో అలా జరుగుతూ ఉంటుంది. బాగా చదువుకునే కుర్రోళ్ళని ఈతకు తీసుకెళ్ళి ముంచేస్తూ ఉంటారు, లేకపోతే ఎక్కడికో తీసుకెళ్తారు. ఎక్కడికి వెళ్ళారంటే ఈతకు వెళ్ళారు, ఫస్ట్ క్లాస్. కానీ ఎలా జరిగిందంటే అక్కడ ఏ కుళ్ళు కుట్రో లేకపోతే ఏంటో జరుగుతూ ఉంటుంది. ఆ మధ్యకాలంలో ఒక వీడియో వచ్చింది. ఏంటో వీడియో అంటే బాక్సింగ్ నేర్చుకుంటున్నారంట. ఒక కుర్రవాడు చాలా చక్కగా నేర్చుకున్నాడు, మంచిగా వచ్చింది. అయితే అతను పిలిచి నలుగురు కలిసి బాక్సింగ్తో అతను కొట్టి చంపేశారు. ఆడు ఒక్కడైతే వీళ్ళు కొట్టేసారు, కానీ నలుగురు ఒక ఆరుగురు కలిసినప్పటికీ అతను కొట్టలేకపోయాడు. కొన్నిసార్లు మనము మంచిగా కలిసినప్పుడు అనుకోకుండా స్వార్థపరులు మనల్ని ఏం చేస్తారంటే బాధిస్తూ ఉంటారు. యాకోబు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడంటే మన క్రియలు, ఎథిక్స్ ఎలా ఉండాలి, మన జీవితం ఎలాగ ఉండాలి, దేవుడు పేదవారి పక్షముగా ఉన్న దేవుడు అని చక్కగా యాకోబు చూపిస్తూ ఉన్నాడు. యాకోబు పోరాడే పోరాటం అంతా అప్పుడున్న కాలం నాటి పరిస్థితులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అప్పుడున్న పరిస్థితులు ఏంటి తెలుసా? 27వ వచనంలో చెప్తూ ఉన్నాడు, పవిత్రమైన భక్తి, పవిత్రత లేని భక్తి. పవిత్రమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను పరామర్శించడం. ఈవెన్ ఈ రోజుల్లో దిక్కులేని పిల్లలను పరామర్శించడం కూడా మిస్యూజ్ అవుతూ ఉంది. వాళ్ళకి పెట్టే భోజనాలు మిస్యూజ్ అవుతున్నాయి. కొన్నిసార్లు నిర్లక్ష్యం ద్వారానే ఎక్కువ కనబడుతుంది. అందుకనే కొన్ని చోట్ల పిల్లలు చచ్చిపోతున్నారంట. బికాస్ దే ఆర్ నాట్ ప్రొవైడెడ్ గుడ్ ఫుడ్. వాళ్ళకి పెట్టే భోజనంలో నిర్లక్ష్యం, వాళ్ళని ఇచ్చే ట్రీట్మెంట్లో నిర్లక్ష్యం. మన పిల్లలకేమో మంచి బెడ్లు, వాళ్ళకేమో మంచి బెడ్లు ఇవ్వకపోవడం, ఇది కూడా నిర్లక్ష్యమే కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే దిక్కులేని పిల్లలను ఆదరించడం. ఎందుచేత ఈరోజు దిక్కులేని పిల్లలను ఎవరు పడితే వాళ్ళు ఆరాధించడానికి అవకాశాలు ఉండడం లేదు. దానికి కారణం ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో మిస్యూజ్డ్ బై మెనీ పీపుల్. రెండవది ఏంటి తెలుసా? విధవరాండ్రను తమ ఇబ్బందిలో పరామర్శించుట. పనిచేసే చోట ఏంటవుతుందంటే ఆడవారి మీద చాలా అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా విధవరాళ్ళు అంటే ఇంకా అసలు వాళ్ళంత లోకువ లేరు. ఇప్పటికీ కూడా చాలామంది చాలా చోట్ల విధవరాళ్ళను చాలా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ రోజుల్లో కూడా అక్కడ అలాగే ఉండేది. అందుచేతే యాకోబు గారు చాలా క్లియర్గా తెలియచేస్తూ ఉన్నారు, ఎథికల్ వాల్యూస్. క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎథికల్ వాల్యూస్ ఉండాలి. మీరు విధవరాండ్రను ఏ విధంగా పరామర్శిస్తూ ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ ఎలా ఇస్తూ ఉన్నారు, వాళ్ళు నిలబడడానికి మీరు ఏ విధమైన అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. చరిత్రలో మరి క్రైస్తవ్యం వచ్చినప్పుడు వచ్చిన మార్పుల కోసం చెప్పుకుంటూ ఉంటే ఎప్పుడు హిస్టరీ రీరైట్ చేస్తున్నారు. కానీ మొదటి నుంచి కూడా మనం ఆలోచించినప్పుడు నిజంగా క్రైస్తవ్యం ఎంత చక్కగా మరి ఇబ్బందుల్లో ఉండే వాళ్ళని పరామర్శించింది, వాళ్ళ యొక్క జీవితాల్ని మార్పు చేయాలని పోరాడింది అన్నది మనం బైబిల్లో చూస్తే చాలా క్లియర్గా తెలుస్తుంది. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ జస్టిస్. ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఆయన ఎప్పుడూ పక్షపాతం చూపించలేదు. ఇంకా ఇలా చూసుకుంటూ ఉంటే ఫైనల్గా ఏమంటాడంటే విధవరాండ్రని ఇబ్బందులు పరామర్శించడమే కాదు, ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా చూసుకోవాలి. ఇది సంస్థ నడిపించిన వాళ్ళకే కాదు, ఈవెన్ కుటుంబాల్లో. ఈ మధ్యకాలంలో ఒక డాన్సర్ తనతో సరిగా ఉండకపోతే నీకు ఉద్యోగాలు ఇవ్వను, లేకపోతే ఉద్యోగాల్లో ఉంచను, నీకు ఆపర్చునిటీస్ ఇవ్వను అంటే అది పెద్ద ఇష్యూ అయిపోయింది. దానికి కారణం ఏంటంటే ఎక్కడ పని చేస్తున్నప్పటికీ నో జస్టిస్.
ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. బైబిల్ చాలా క్లియర్గా తెలియజేస్తుంది. బైబిల్ ఎప్పుడు కూడా ఎవరైతే దీనులై ఉన్నారో వారి పక్షంగానే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఉన్నట్టుగా మనం బైబిల్ చూస్తూ ఉంటాం. మనము బైబిల్ చదివినప్పుడు పాత నిబంధన గ్రంథంలో కానీ ఈ ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, పంచకాండాల్లో చూసినప్పుడు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు చూసినప్పుడు, లేదంటే నేరేటివ్స్ కథలు చదివినప్పుడు కూడా మనకి ఏంటి అర్థమవుతుందంటే దేవుడు ఎప్పుడు కూడా పేదవాళ్ళ పక్షాన్నే ఉన్నాడు అన్నట్టుగా అర్థమవుతుంది. 146వ దావీదు కీర్తన 7 నుంచి 9 వచనాలు ఒకసారి చూద్దాం. 146వ దావీదు కీర్తన. బాధపరచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 145వ దావీదు కీర్తన, 146వ దావీదు కీర్తన దేవుని యొక్క కైండ్నెస్, ఆయన దయాళత్వము, ఆయన దాతృత్వము, ఆయన పేదల పట్ల ఉండే విషయాల్ని మనం చూపిస్తామన్నాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చు. కొన్నిసార్లు బాధ చాలా విపరీతంగా ఉంటుంది. ఆ బాధ మనం తట్టుకోలేక వాళ్ళు చచ్చిపోవాలా అని అనుకుంటూ ఉంటాం. చచ్చిపోవలసిన పనేమి లేదు. దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయవంతుడు. ఒకవేళ కోర్టు కేసు కావచ్చు, కొంతకాలం నువ్వు ఇబ్బంది పడవచ్చు, లేకపోతే భర్తతో సమస్య కావచ్చు, లేదంటే భార్యతో సమస్య కావచ్చు. ఈ మధ్యకాలంలో అన్ని చాలా అకృత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకనే డిఫరెంట్ లాస్ వస్తూ ఉన్నాయి. బెంగళూరులో ఈరోజు పేపర్లో పడింది, ఒక అమ్మాయి భర్త, ఇద్దరికే ప్రాబ్లం వచ్చింది. అమ్మాయి తన బిడ్డతో కలిసి కాపురం చేసుకుంటూ ఉంది. అయితే ఒక అతను తీసుకెళ్ళి ఆఫీస్కి తీసుకెళ్ళి దేబెట్టడానికి ఎవరొకరిని పెట్టుకుంటారు కదా, అంతా బాగానే ఉంది. సడన్గా ఒకరోజు ఫోన్ పనిచేయడం మానేసింది. ఎందుకు పనిచేయట్లేదంటే సడన్గా వెళ్ళి చూస్తే అమ్మాయిని ఎవరో చంపేసి మొక్కలుగా కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయారు. మరి ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ లోకం ఉంటా ఉన్నది చూడండి. అంతలాగా ఒకవేళ ఏ మగవాడినన్నా అలా కోసి పెట్టిన రోజులు కనిపిస్తూ ఉన్నాయా? చూస్తూ ఉంటే ఎవరు బలహీనులుగా ఉంటారో వాళ్ళనే ఈ బలవంతులు ఏం చేస్తున్నారంటే ఇబ్బంది పెడతా ఉన్నారు. అయితే దేవుడు ఒక మాట ఇస్తూ ఉన్నాడు. 6వ వచనం, 146వ అధ్యాయము 6వ వచనంలో ఉంది, ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ బిడ్డలను కాపుదలు ఇస్తానంటే ఆయన కాపుదలు ఇస్తాడు. ఆయన నీ బిడ్డలకు మంచి జీవితాలు ఇస్తానని వాగ్దానం చేస్తానని వాగ్దానం ఆయన చేస్తాడు. అలాగే నీ జీవితంలో దేవుడు నిన్ను గొప్ప ధనము ధాన్యంతో నింపుతాను అంటే నింపుతాడు. అయితే ఆయన మాట తప్పనివాడు. నిజంగా మన దేవుడు మాట తప్పనివాడు. మనం అనేకమైన టెస్ట్ మనీస్ మీకు ఈరోజు నేను చెప్పగలను. కారణం ఏంటంటే మన దేవుడు ఎప్పుడు కూడా ఆయన మాట ఏంటి వెనక్కి ఇచ్చాను, అనవసరంగా మాట ఇచ్చాను అని ఆయన ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. ఇక్కడ వ్రాయబడింది, ఆకలి గొనిన వారికి ఆహారం దయచేయవాడు, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయవాడు, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవ చేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తం బైబిల్ దేవుని గురించి లక్షణాలన్నీ కూడా ఈ వచనాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇంచుమించు 9వ వచనం 10వ వచనం కూడా అలాగే ఉన్న చూడండి. 8వ వచనం, యెహోవా గురుడు వారి కన్నులు తెరువ చేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఇక్కడ యెహోవా 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 అని చాలాసార్లు అన్నాడు. ఆయన అనొచ్చు కదా, హీ అనొచ్చు, లేకపోతే ఆయన, ఇలాంటి పర్యాయ పదాలు ఏమన్నా వాడచ్చు కదా. దేవుని యొక్క గొప్పతనాన్ని చాటడం కోసం యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా బలహీనులను బలపరచువాడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు నీవు ఆరాధించుచున్న దేవుడు కృంగిన నిన్ను లేవనెత్తు దేవుడు. ఒకవేళ మానసిక సమస్యల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నావు, ఆయన ఆ సమస్యలను పరిష్కరిస్తాడు. ఎవరి చేతి కింద మనం నలిగిపోతూ ఉన్నాము, ఎవరి చేతి కింద మనం బాధపడుతూ ఉన్నాం, బాధపడిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని వచనాలు చూద్దాం చూడండి. లేవియాకాండము
లేవియాకాండము 25 అధ్యాయము కొన్ని వచనాలని మనం చదువుకుందాం. లేవియాకాండము అంటే 3వ పుస్తకం అనుకుంటాను, 25 అధ్యాయము 1వ వచనం నుంచి చదివినప్పుడు, మరియు యెహోవా సీనాయి కొండ మీద, చదవండి. తోటను బతించి దాని ఫలమును కూర్చుకొనవచ్చు. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనందరికి అర్థం అవడం కోసం చెప్తాను. ఎన్ని రోజులు పని చేస్తాం? 6 రోజులు పని చేస్తాం. 7వ రోజు సెలవు. కంపల్సరీగా మన ఫ్యామిలీతో గడపాలి, పిల్లలతో గడపాలి, కుదిరితే ఏ పార్క్కో వెళ్ళాలి. వాళ్ళతో రోజంతా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఫ్యామిలీని మిస్ అవుతున్నారు. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ బైబిల్ నుంచి వచ్చిందని చెప్తారు. అలాగే 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు భూమిని పండించాలంట. 7వ సంవత్సరం దాన్ని అలా విడిచిపెట్టేయాలి, పంట ఏమీ వేయకూడదట. ఇంకా అలాగే ఏమంటున్నాడు తెలుసా? 5వ వచనంలో ఉంది, నీ కారు చేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సరమున సస్యమునకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. ఈ మధ్యకాలంలో మామిడి చెట్టు ఉందనుకోండి, కాయలు కాయకపోతే మెడిసిన్ వేసి కాయించి మరీ అమ్ముతూ ఉన్నారు. ఏ ఒక్క సంవత్సరం చెట్టును వదిలిపెడతారా? వదిలిపెడితే ఒక కాయ 50 రూపాయలు. చూడండి, చెట్టుకి ఎన్ని కాయలు కస్తే అన్ని 50. ఎలా వదులుతారు? ఇప్పుడు మరీ ఎక్కువగా పంట పండని పొలంలో కూడా మరలా దానికి ఎరువేసి మరీ పండిస్తూ ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఈవెన్ మీరు పొలాన్ని కూడా విడిచిపెట్టాలి. ఆ పొలంలో వచ్చే పంట మీ ఇంట్లో పనిచేసే పేదవాళ్ళు తినాలి, మీ కూలివారు మీ జీతగాళ్ళు తినాలి. ఒక పంటని వాళ్ళు తినాలి అని చెప్తా ఉన్నాడు. ఇలాగా దేవుడు ఎన్ని నియమాలు పెట్టాడు తెలుసా? చూడండి, 8వ వచనం నుంచి ఈ అధ్యాయం అంతా చదివినప్పుడు మనము మన పేదవారిని ఎలా చూడాలి, మన అవసరతలో ఉన్న వారిని ఎలా చూడాలి అనేది ఇక్కడ చక్కగా ఉన్నది. 25వ వచనం చూడండి, నీ సహోదరుడు బీదవాడై ఆ ఈ వచనాలు చర్చికి వచ్చినప్పుడే చదువుతూ ఉంటాం కదా. ఇంటికి వెళ్ళినప్పుడు ఈ అధ్యాయం చదవండి. దేవుడు పేదవారి పట్ల ఎలా ఉండాలో. చాలాసార్లు కొంతమంది దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి లేకపోతే యేసయ్యను, ముఖ్యంగా యెహోవా దేవుణ్ణి ఉగ్రత కలిగిన దేవునిగానే చూస్తూ ఉన్నారు. ఆయన చంపేసేయమన్న దేవుడిగా చూస్తూ ఉన్నారు. ఇశ్రాయేల్ మీద యుద్ధం చేసిన వాళ్ళని అందరినీ తుత్తునీలుగా చేయించేశాడు, కనికరం లేకుండా చంపించేశాడు అన్నట్టుగానే చూస్తూ ఉన్నారు. నిజానికి బైబిల్ దేవుడు న్యాయవంతుడైన దేవుడు. బైబిల్ దేవుడు పేదల పక్షంగా ఉండే దేవుడు. బైబిల్ దేవుడు మరి ఆధారం లేని వారికి సహకారంగా ఉండే దేవుడు. ఇంకా ఏమంటాడు తెలుసా? చుట్టాల్లోనట వడ్డీ వ్యాపారం చేసుకోకూడదంట. చుట్టాల్లో చూద్దాం, చూడండి, నిర్గమాకాండము 22 అధ్యాయము 25వ వచనం, నా ప్రజలలో ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల
చూడండి, వడ్డీకి ఇచ్చిన వాని వలె వాని ఎడల జరిగింపకూడదు. అంటే ఏంటంటే, నేను మీ దగ్గర పెళ్లి కోసం ఓ 10 లక్షలు తీసుకున్నాను అనుకోండి, మరుసటి రోజు వచ్చి కూర్చుని నూటికి 2 రూపాయలకి ఇచ్చానని చెప్పి మీద కూర్చోకూడదండి. నేను రానులేండి, కాకపోతే ఉదాహరణకే. ఎందుకంటే మన కుటుంబాల్లో కానీ, ముఖ్యంగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే రక్త సంబంధుల కుటుంబంలో అవసరత కోసం మనం ఎప్పుడైనా డబ్బులు ఇచ్చినప్పుడు వడ్డీకి ఇచ్చిన వాని వలే మనం ఉండకూడదు. వాళ్ళ పేకల మీద కూర్చోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, వడ్డీ కట్టలేదా, బైక్ వేసుకొచ్చేయండి అంటారు. లేకపోతే ఇంట్లో ఏదైనా విలువైన వస్తువు ఉంటే లాక్కెళ్ళిపోతారు, బంగారం లాక్కెళ్ళిపోతారు. అలాంటివి చేయకూడదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇంకా మంచి వచనాలు ఉన్నాయి, చూడండి. 2 వచనాలు చూసిన తర్వాత ముందుకు వెళదాం. లేవియా కాండము 19వ అధ్యాయము, 25వ అధ్యాయము 35వ వచనం నుండి 37వ వచనం వరకు. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు బీదవాడై నిరాధారుడై నీ వద్దకు వచ్చినడలా నీవు వానికి సహాయము చేయవలను. అతడు నీ వలన బ్రతుకవలను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మైక్రో వడ్డీలని ఎలాగని వడ్డీ ఇవ్వకపోతే వాళ్ళని మిస్యూజ్ చేయడం. ఈరోజు కూడా ఒక పేపర్లో ఒక ఫ్యామిలీ ఇల్లు కట్టుకోవడానికి వడ్డీ తీసుకున్నారంట. వడ్డీ కట్టలేదు, మీ ఇల్లు జప్తు చేసుకుంటున్నామని నోటీస్ ఎత్తించినప్పుడు భార్యాభర్తలు ఊరేసుకుని చచ్చిపోయారు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు తన కమ్యూనిటీ ప్రజలతో చెప్తున్నాడు, దేవుని బిడ్డలతో చెప్తావన్నాడు. ఏంటంటే, నీవు ఎవరైతే సహాయం చేస్తావో వారి పట్ల వడ్డీకి నువ్వు తీసుకోక. వాళ్ళు బ్రతకాలి కదా. ఇప్పుడు బండి వేసుకుంటారు, వాళ్ళు 500 అప్పు తీసుకుంటారు, మళ్ళీ సాయంకాలానికి 30 రూపాయలు వేసి ఇచ్చేయాలి, లేకపోతే బండి లాక్కుని పట్టుకెళ్ళిపోతాడు. అతను బ్రతకాలి కదా. వచ్చి 30 రూపాయలు లాభాన్ని నువ్వు వడ్డీ రూపంలో తీసేసుకుంటే అతను ఎలా బ్రతుకుతాడు? కాబట్టి ముఖ్యంగా మనము వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళని నిలబెట్టడానికే చూడాలి, కానీ మనం వాళ్ళని ఎలా పడితే అలాగా మిస్యూజ్ చేయడానికి చూడకూడదని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుంది. కొన్నిసార్లు రిపీటెడ్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏం చేస్తాము? రిపీటెడ్గా. ఒకవేళ దేవుడు నిన్ను మరొకసారి వినమంటున్నాడేమో ఈ వాక్యాన్ని, అందుకనే ఇది మరలా చెప్తున్నాడు. ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నాం. అయితే ఈరోజు ఈ లిటర్జీలో లేకపోతే పుస్తకంలో ఈ వాక్య భాగాలు 3 ఇచ్చారు. మళ్ళీ మరొక వచనం చూద్దాం. ఆమోసు గ్రంథం ఒకసారి చూద్దాం. చూడండి, ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును. ఏలి అనగా నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. ఇక్కడ కూడా ఆమోసు కాలంలో కూడా అలాగే ఉంది. ఎలా ఉందంటే, పేదరికం చాలా ఎక్కువగా ఉంది. అక్కడ పేదరికం ఎంతలాగా ఉన్నదంటే, వాడేసిన చెప్పులు ఇవ్వడానికి కూడా ఒక రోజంతా పని చేయించుకుంటూ ఉన్నారు. ఒక చిరిగిపోయిన షర్ట్ ఇవ్వడానికి కూడా ఏం చేస్తున్నారు? రోజంతా పని చేసుకుంటూ ఉన్నారు. ఒక రోజు పని చేయడానికి 700 అవుతుంది. ఒక యూజ్డ్ షర్ట్ ఇవ్వడానికి ఒక వ్యక్తిని రోజంతా మన దగ్గర పని చేయించుకోవడం ఎంత తప్పు. చాలా చక్కగా దేవుడు ఈరోజు అందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి మాట్లాడుతూ ఉన్నాడంటే, బైబిల్ దేవుడు మరి ఎలాంటి దేవుడు అంటే, ప్రేమ కలిగిన దేవుడు, మనకి సహకారం అందించే దేవుడు, మన కష్టాల్లో ఆయన తోడుగా ఉండి నడిపించే దేవుడు. యాక్చువల్గా దేవుని యొక్క కార్యాలు నిర్గమాకాండం నుంచి స్టార్ట్ అవుతాయి. ఎలా తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉండి
ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి మొర విని ఆయన దిగి వచ్చాడు. ఆయన డైరెక్ట్గా దిగి రాలేదు, మోషేని పంపించి నా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, నువ్వు వెళ్ళి విడుదల చేయి. దేవుడు ఎప్పుడు తన సేవకులను పంపించి వారి బిడ్డలకి సహాయం చేస్తూ ఉంటాడు. ఒకసారి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ఏంటి దేవా నువ్వు డైరెక్ట్గా రా నాకు సహాయం చేయి. దేవుడు డైరెక్ట్గా ఎప్పుడు రాడు, ఎవరో ఒక వ్యక్తి రూపంలోనో లేదైనా ఒక సహాయం స్నేహితుల రూపంలోనో ఆయన వచ్చి మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో దేవుని బిడ్డలను ప్రోత్సహించాడు. రెండవది మనం చూసినప్పుడు ఆమోసు గ్రంథంలో కూడా దేవుడు తన బిడ్డలు దారి తప్పిపోతూ ఉన్నప్పుడు, నీతిమంతుల పట్ల వారు సరిగా ప్రవర్తిస్తూ ఉండకుండా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా, వాళ్ళని సరి చేస్తున్నాడు ప్రవక్తలుగా. యేసుక్రీస్తు తన కాలంలో కూడా ఏం చేస్తున్నాడంటే వ్యాధి బాధల్లో బాధపడిన వారికి ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. మొత్తంగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి టోటల్ కన్సర్న్ ఎవరు తెలుసా, పేదవారే. లూకాసు సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. ఆయన వస్త్రము చెంగును ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. ఇదొక వచనం. రెండవ వచనం ఏంటంటే లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనం కూడా చూడండి, చదవండి. తన శిష్యుల తట్టు పారచూచి, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇలాగ రాయడానికి గల కారణం ఏంటంటే ఆయనున్న రోజుల్లో చాలా బేదరికం ఉన్నది. ఆయన ఉండే రోజుల్లో చాలా ఏడ్పు ఉండేది. వారి జీవితాల గురించిన ఏడ్పు, సరైన భోజనం లేని పరిస్థితి, సరైన ఏంటంటే ఆదరణ లేని పరిస్థితి, వెలివేసే పరిస్థితి, నిందించబడే పరిస్థితి, ఇలాగ ఎన్నో ఉండేవి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారిని ధైర్యపరుస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, మీరు బేదవారా, ధైర్యంగా ఉండండి, మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. అదే కథనే లూకాసు వార్తలోనే చెప్తా ఉన్నాడు. ధనవంతుడు పేదవాని కోసం చెప్తూ, ధనవంతుడు ఊదా రంగు బట్టలు వేసుకుని హ్యాపీగా తింటూ ఉండేవాడు. ఆ టేబుల్ దగ్గర నుంచి అతను తినే రొట్టె ముక్కలు కింద పడితే అవి బయట పారేస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి మనం ఇంట్లో మన హోటల్కి వెళ్ళామనుకోండి, సాధారణంగా మొత్తం తినేస్తాం. పెళ్ళికి వెళ్ళారనుకోండి, పెళ్లి ప్లేట్లో సగం మాంసం ముక్కలు వదిలేస్తారు, సగం కూర వదిలేస్తారు, ఇంకా సగం అన్నం వదిలేస్తారు. అదేంటే మొత్తం తినేస్తే కరువోళ్ళు అనుకుంటారేమో అని కొంచెం ఫ్యాషన్గా 2 అలవాట్లు చెప్తారు. ముఖ్యంగా ఫ్రెంచ్ దేశం వెళ్ళారనుకోండి, అక్కడ ప్లేట్ మొత్తం ఖాళీగా ఉండాలి, అక్కడ అన్నం మిగల్చకూడదు. అదే అమెరికా దేశం వెళ్ళారనుకోండి, అక్కడ చాలా సగం వదిలేయాలి. ఎందుకంటే అక్కడ వదిలితేనే నువ్వు ధనవంతుడు అని, నువ్వు చాలా లగ్జూరియస్ పర్సన్ అని అర్థం. ఇక్కడ కానీ వదిలేమనుకోండి, మనం అస్సలు మంచివాళ్ళు కాదని అర్థం. ఒకసారి నాకు ఒక జర్మన్ లేడీ నాకు బోధిస్తూ ఉంది, గ్రీక్ టీచ్ చేసేది. ఆమె ఇంటికి డిన్నర్కి ఆహ్వానించింది. నేను నా ఫ్రెండ్స్ వెళ్ళాం. ఆమె ప్లేట్ చూస్తే మొత్తం అందులో ఏమీ వెజిటేబుల్ తొక్కలు కూడా లేవు, ప్లేట్ చాలా క్లియర్గా ఉంది. అప్పుడు నా ప్లేట్ చూస్తే ఇంకా ఏంటి బంగాళదుంపలు ఉన్నాయి, లేకపోతే బ్రింజాలు, వంకాయలు ఉన్నాయి, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. అలా వదిలేస్తుంటే వై డిడ్ యూ లీవ్ అని అడిగింది. ఎందుకు ఇవన్నీ తినలేదు అంటే, అప్పుడు నా పక్క అతను చెప్తూ ఉన్నాడు, వీళ్ళకి చాలా ఎక్కువ వాళ్ళ ప్రాంతంలో, అందుకని ఇష్టాలు ఉంటాయి, అందుకని వంకాయలు తినరు, బంగాళదుంపలు తినరు అంటే చెప్తుంటే, అప్పుడు ఆవిడ చెప్పింది, అలా కాదు, మొత్తం తినాలి. మా దేశంలో అలాగాని వదిలితే ఎంత కసురుకుంటారో తెలుసా, చిన్నప్పటి నుంచి నేర్పిస్తారట. ఒక్కొక్కసారి ఆమె ఏమన్నదంటే, ఇది పాడేసే ముందు పేదవారిని గుర్తు చేసుకో, వాళ్ళు అలా పడిపోయినవి తినడానికి కూడా
వాళ్ళకి దొరకతలేదు అని చెప్పారు. కాబట్టి అప్పటి నుంచి ప్లేట్ చాలా క్లీన్గా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, ధనవంతుడు తనకు కావలసినంత సుఖాన్ని అనుభవిస్తున్నాడు, కానీ ఆ పేదవాడు పాడవేసి తింటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్గా చెప్పిన స్టోరీ కాబట్టి నేను నమ్ముతాను. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకంలోకి వెళ్ళాడు. పేదవాడు ఎక్కడికి వెళ్ళాడు? దేవదత్తుల చేత దేవుని దగ్గరికి కొనుక్కోబడ్డాడు. కేవలము అతను పేదవాడని కొనుక్కోబడ్డాడా? అతను ప్రతి దినము ఆహారం కోసం దేవుని మీద ఆధారపడేవాడు. అందుకని దేవుని మీద ఎక్కువ ఆధారపడి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు అనుకుంటాను. అందుచేత దేవుడు ఏం చేశాడంటే అతనికి పరలోకం ఇచ్చాడు. అందుకని ఇంకొకసారి మనం చూస్తూ ఉంటే ఈ యాకోబు రాస్తూ ఉన్నాడు మొదటి అధ్యాయంలో, ధనవంతుడు తనకు కలిగిన పేదరికాన్ని బట్టి అంటాడు, పేదవాడు తనకు కలిగిన ధనాన్ని బట్టి అంటాడు. చూడండి, ఆ వచనం చాలా ట్రిక్కీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమే. ఒకసారి చూడండి, 1వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ. దీనునికి ఏంటి దశ కలిగి ఉన్నదటండి? ఉన్నత దశ. దీనుడు అంటే బట్టలు లేనాడు కావచ్చు, దీనుడు దరిద్రుడు అంటే పేదవాడు కావచ్చు, కానీ తనకట ఒక ఉన్నతమైన దశ ఉన్నదట. కారణం ఏంటంటే చాలా నమ్మకత్వము, చాలా విధేయత ఈ దీనుల్లోనే కనిపిస్తుంది. ఒబీడియన్స్ కూడా ఈ దీనుల్లోనే కనిపిస్తుంది. ఏమాత్రం ఎదిరించిన అధికారులు ఉద్యోగంలోంచి కానీ తీసేస్తారేమో అని మరి దీనంగా ఉండవలసిన పరిస్థితి. ఒకవేళ నేను సరిగా నమ్మకంగా లేకపోతే అపనమ్మకస్తుడని తీసేస్తారేమో అనుకుంటాడేమో. ఆ దీనుడు ఎప్పుడు కూడా నమ్మకంగా ఉంటాడు కాబట్టి అతనికి ఉన్నతమైన దశ ఉంది. ధనవంతుడు సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలను. ఒకవేళ నాకు 10 కార్లు ఉన్నాయి, నేను యాక్చువల్గా మంచి మంచి పరుపుల మీద పడుకుంటూ ఉన్నాను, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అది కాదు, అది దీనదశ. ధనవంతుల్ని దీనుల్ని ఆయన సమానంగా చూస్తామన్నారు. కారణం ఏంటంటే సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను, దాని స్వరూప సౌందర్యము నశించును, అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును అని బైబిల్ గ్రంథంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ధనవంతుడి గురించిన స్టోరీలో 16వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నారంటే, ధనవంతుడైతే నరకంలోనికి వెళ్ళాడు. కారణం ఏంటంటే అతనికి ఒక చారిటీ లేదు, తనకి సహాయం చేయడం ఎలాగో కూడా తెలీదు, కేవలం అతని జీవితంలో అనుభవించడమే తెలుసు. మరొక స్టోరీ కూడా ఉంటుంది. ఒక ధనవంతుడు ఉన్నాడు, అతను పొలం బాగా పండింది, అతను కొట్లలో వేసుకున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించు, నీకు అనేక సంవత్సరాలకు కావాల్సిన ధనాన్ని కూడేసాను అని చెప్తా ఉన్నాడు. అంతేగాని నువ్వు ఎవరికైనా సహాయం చేసావా? మరొక స్టోరీ ఉన్నది. ఒక ధనవంతుడైన లాయర్ వచ్చి ఏమంటాడంటే, ప్రభువా మరి నేను పరలోకి వెళ్ళడానికి ఏదైనా సులభమైన మార్గం చెప్తావా అంటే, ఒకటే ఒక మార్గం ఉన్నది, నీకున్నదంతా అమ్మేసి నువ్వు నన్ను వెంబడించు. ఈ రోజుల్లో ధనం సంపాదించడం కోసం కొన్ని తప్పుడు మార్గాలు కొంతమంది అవలంబిస్తూ ఉన్నారు. ధనం సంపాదించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది కాదు నిజమైన ధనం. కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో ఉంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అది తప్పు కాదు. నువ్వు ఐశ్వర్యం కలిగి ఉండడం తప్పు కాదు, నువ్వు బిల్డింగ్ కలిగి ఉండడం తప్పు కాదు, కారు కలిగి ఉండడం తప్పు కాదు. ఏంటి తప్పు అంటే నీవు దీనులను గుర్తించకపోవడం తప్పు, వారికి సహాయం చేయకపోవడం తప్పు, వారి అవసరతలో మనం పార్టిసిపేట్ చేయకపోవడం తప్పు. బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా తెలియచేస్తుంది. యేసయ్య ఈరోజు మనందరికీ ఒక మంచి తలంపిస్తూ ఉన్నాడు. మనము ఒక్కసారి ఆలోచన కలిగి ఉందాం. మనము నేనుగా ఎప్పుడైనా నేను ఒక దీనునికి సహాయం చేశానా? ఒక దరిద్రునికి సహాయం చేశానా? ఎవరు పడితే వాళ్ళు చేయడం కాదట. బైబిల్ గ్రంథంలో ఉన్నది, సంఘముగా కూడుకొని మనం వచ్చినప్పుడు డబ్బు సేకరించి అప్పుడు దానిని దేవుని యొక్క సువార్త కోసం, పేదల కోసం ఖర్చు చేయాలి. అంటే ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్.
ఎవరికి వాళ్ళు ఇచ్చేస్తే దాన ధర్మాలు అవుతాయి. అలా కాకుండా దేవుని యొక్క సన్నిధిలో, అందుకనే బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఒక కానుక పెట్టె దగ్గర అందరూ కానుకేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అక్కడ నిలబడి ఎవరు ఎంతంత కానుకేస్తే చూశారు. అదే కాకుండా కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయము చూస్తే 9వ అధ్యాయంలో పిసితనముగా కాకుండా ఒకడు హృదయంలో నిశ్చయించుకున్నది ఇవ్వండి దేవుని యొక్క పరిచర్య కోసం అంటూ ఉన్నారు. అంతేకాకుండా పౌలు గారు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను వచ్చినప్పటికీ మీరు అప్పటికప్పుడు అందరి దగ్గర సేకరించండి, ప్రతి ఆదివారమును మీరు కూడుకున్నప్పుడు సేకరించండి, అది సేవ కోసం మీరు ఇవ్వండి అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. దీనులను ఆదరించి దేవుడు మొట్టమొదటిగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఆయన దీనుల పక్షంగానే ఉన్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం మనం నలిగిపోతున్నాము, మరి మోసగాళ్ళు పెరిగిపోతున్నారు అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు మనల్ని కరుణించే దేవుడు, మనల్ని కటాక్షించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఒకవేళ మనము చూస్తూ ఉండొచ్చు, కొంతమంది అలా ఎదిగిపోతూ ఉండొచ్చు, దానికోసం మనం ఎప్పుడు భయపడనక్కర్లేదు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నీ కుమారులను కుమార్తెలను పైకి తీసుకొచ్చే దేవుడు. ఒకవేళ మనకి సమాధానాన్ని స్థిరపరిచే దేవుడు, మన ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ కూడా సెట్ చేసే దేవుడు, మన బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇచ్చి మంచి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే దేవుడు. ఆయన ఎప్పుడు మనల్ని పేదరికంలో వదిలిపెట్టడు, మనల్ని పేదరికంలో విడిచిపెట్టడు. అందుకని ఏమంటున్నాడంటే, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీరిది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. కాబట్టి ఆ విధముగా మన దేవుని యొక్క దీవెనను ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. 2 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీవు దీనుల పక్షముగా పోరాడే దేవుడవు. ఆనాడు ఇశ్రాయేలీయులు శ్రమపరచబడినప్పుడు నీవు దిగువచ్చి వారిని విడుదల చేశావు. పేదవారిని పరదేశులను చూడమని బోధిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ ఆదివారం దినమున తిరిగి మాకు మీరు గుర్తు చేస్తూ ఉన్నారు, పేదలను మేము నిర్లక్ష్యం చేస్తున్నామేమో, మేము కొంతమందిని పట్టించుకోవడం లేదేమో, కేవలము మేము మా స్వార్థం కోసం మేము డబ్బులు పోగేసుకుంటూ ఉన్నామేమో, నేను నా కుటుంబము నా బిడ్డలు అనుకుంటూ చాలామంది మేము ఉంటూ ఉన్నామేమో. అయితే ప్రభువా, నీ వాక్యము సెలవిస్తూ ఉంది, అది కాదు. మనము దేవుని సేవ కోసం పరిచర్య కోసం మనం ముందుకు రావాలి. మనం ఒకవేళ వడ్డీలకి ఇచ్చి వారిని ఇబ్బంది పెడుతున్నామేమో, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా తన గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు, నిజమైన యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే, అట్టివాడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు అని ఉంటుంది. అట్టివాడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. ఒకవేళ దేవుని బిడ్డలంగా కుటుంబ సభ్యులకు తెలిసిన వారికి ఊరకన వ్యాపారం కోసం వడ్డీకి ఇస్తున్నావేమో, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావేమో, లేదంటే వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నావేమో. అయితే ప్రభువా, మీరు పేదల పక్షంగా ఉండే దేవుడు. చాలామంది నలిగిపోతూ ఉన్నారు, వాళ్ళు బిడ్డల కోసం నలిగిపోతున్నారు, కుటుంబ సభ్యుల కోసం నలిగిపోతున్నారు, జీవితంలో ఎదగాలని అభివృద్ధి పొందాలని ఎంతో ఆరాటపడుతూ ఉన్నారు. ప్రభువా, సహాయం చేయండి, వాళ్ళని అభివృద్ధి పరచండి, వాళ్ళని నిలబెట్టండి, వాళ్ళ కష్టాలను మీరు గుర్తించండి. దేవా, మాకు మేలు చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి.